మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో రేపు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటిస్తున్నారు. ఈ హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 50 పడకల మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కె హైమావతి పరిశీలించారు. క్లాత్ స్కానర్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి వరకు వస్తుంది కదా, తల్లి కట్టేస్తారు, క్లాత్ కట్టేస్తారు. ఓకేనా? సో అక్కడ ఏం కనపడుతుంది చేస్తారు, క్లీన్ చేసుకుంటారు. ఇక్కడ చేసేసుకుంటారు. అక్కడ రోడ్డు మీద డైరెక్ట్ చేస్తున్నా పర్లేదు. అక్కడ ప్లేస్ లేదు, అందరు ఎక్కువ మంది ఉంటారు అనుకుంటే ఇక్కడ చేస్తారు. అంతా బాగా కట్టాలి కదా, అక్కడ డ్రైనేజ్ వస్తుంది కదా. ఈ ఫ్యూచర్లో డ్రైనేజ్ మీరు తీసేయాలి. అంతా కూడా మీరు రాస్తే మీ ప్రోటోకాల్ లేవు, తీసేవాళ్ళు రెడీ. ఫర్నిచర్ అందరికీ నమస్కారం అండి. హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలో రేపు 27వ తారీఖు శుక్రవారం నాడు ఈ ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ గారు, అలానే తుమ్మల నాగేశ్వర గారు, ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారండి. ముఖ్యంగా ఇక్కడ 3 ఫంక్షన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 150 బెడెడ్ హాస్పిటల్కి మనకి శాంక్షన్ అయిందండి. ఎగ్జిస్టింగ్ యూపీహెచ్సి ఉంది, అలాగనే మాతా సంక్షేమ హాస్పిటల్ కూడా ఉంది. ఈ రెండింటికి తోడు ఆల్రెడీ ఈ 2 కలిసి 100 బెడెడ్ హాస్పిటల్. సో ఇంకా అడిషనల్గా మనకి 150 బెడ్ హాస్పిటల్కి శాంక్షన్ అయింది.
సో ఈ ఏదైతే న్యూ బిల్డింగ్ అయితే ఉందో దీనికి రేపు ఇనాగ్రేషన్ చేస్తున్నారు మినిస్టర్ గారు అందరూ కూడా. అదేవిధంగా 150 బెడ్ హాస్పిటల్కి అడిషనల్గా శాంక్షన్ అయిన దానికి కూడా రేపు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. అదేవిధంగా మనకి 4 లేన్ రోడ్డు హుస్నాబాద్ టు చిగురుమామిడి వరకు 4 లేన్ రోడ్డు ఆర్ఎండ్ఏ ఇవ్వాలి ఉన్నది, దానికి కూడా శంకుస్థాపన జరుగుతుంది. ఈ 3 కార్యక్రమాలు రేపు ఉదయం 11:30 నుంచి జరుగుతాయండి. ఆ తర్వాత పబ్లిక్ మీటింగ్ కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ. శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.